హాయ్! వెల్కమ్ టు తెలుగు గ్లోబల్ న్యూస్. యాక్చువల్‌గా ఇప్పుడు ఈ న్యూస్ ఏంటంటే యూఎస్‌లో, అమెరికాలో ఒక భారతీయ సంతతికి చెందిన ఒక మా మధుర శ్రీధరన్ అనే ఒక లైక్ అక్కడ ఒక సిటిజను అక్కడ ఒహాయో రాష్ట్రంలో తను ఒక సొలిసిటర్ జనరల్‌గా సెలెక్ట్ అయింది. సో, ఇప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ వివాదం ఏంటి అంటే, ఆమె పెట్టుకునే నుదుటిన పెట్టుకునే ఒక బొట్టు అనేది ఏదైతే ఉందో, దానివల్ల తను ఇండియన్ అని జెప్పేసి అక్కడ లోకల్ పీపుల్సు ఆమె మీద సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిల్లో వీటిల్లో ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు మాకు వైట్ పీపుల్స్‌లో సొలిసిటర్ జనరల్‌గా నిలబడే వాళ్ళు లేరా? లేతే లైక్ మాకంత టాలెంట్ లేదా? మాకంత స్కిల్స్ లేదా? ఎందుకు ఇండియన్‌ని సెలెక్ట్ చేశారని జెప్పేసి అక్కడ ఉన్న దానికి సంబంధించిన డిపార్ట్‌మెంట్ హైర్ ఆఫీసర్స్‌ని క్వెషన్ చేస్తూ బాగా ఈమెని ట్రోల్స్ చేయడం బాగా మొదలుపెట్టారనమాట. సో, ఇది ఇక్కడ ఈ ఒహాయో స్టేట్‌లో, యూఎస్‌లో ఇప్పుడు వైరల్ అయింది. సో, కేవలము ఆమె నుదుటిన బొట్టు పెట్టుకోవడం వల్లనే ఇదంతా ఒక ఇండియన్ అని గుర్తించి, అక్కడ లోకల్ పీపుల్స్ ఎక్కువగా ఈమెని టార్గెట్ చేసి, ఈమె ఫోటోలు షేర్ చేసి, ఫేస్‌బుక్‌లో వాటిల్లో వీటిల్లో ఇన్‌స్టాగ్రామ్స్‌లో షేర్ చేసుకుంటూ ఎక్కువగా ఈ సబ్జెక్ట్ మీద ఆమె మీద ట్రోలింగ్ జరుగుతుంది. సో, ఇప్పుడు ఏదైనా గూడా ఇప్పుడు ఆలోచిస్తే ఈ ఇండియన్స్ మీద జరుగుతున్న ఇప్పుడు ఈ ఐర్లాండ్‌లో నేను నేను చెప్తున్న ఐర్లాండ్‌లో అయితేనేమి, లేకపోతే ఇక్కడ కొన్ని కొన్ని వేరే వేరే దేశాలలో జరుగుతున్న ఈ జాత్యహంకార దాడులనే నేపథ్యంలోనే ఇప్పుడు దీన్ని గూడా మనం అలాగే చూడాల్సొస్తుంది. ఎందుకు అంటే తనేమి ఇండియన్ కాదు. తను బార్న్ ఇన్ లైక్ అమెరికాలోనే పుట్టింది. తన పేరెంట్స్ గూడా లాంగ్ లాంగ్ అగో వచ్చి ఎప్పుడో సెటిల్ అయిన వాళ్ళంతా గూడా. సో, తన ఎడ్యుకేషను అక్కడే కంప్లీట్ అయింది. తన హస్బెండ్ గూడా ఇంకొక హైలైట్ ఏంటంటే, తన హస్బెండ్ గూడా లైక్ లైక్ అక్కడే ఉండి, అక్కడే సెటిల్ అయిన పర్సనే అతను గూడా. కాకపోతే ఈమె ఇంకా మన ఇండియన్స్ మీద లైక్ రెస్పెక్ట్ తోటి తను లైక్ కర్ణాటక సంగీతం గానీ, ఆమెకింకా కూచిపూడి గానీ, ఇలాంటివి కూడా తను లైక్ ఎక్కడో షోలో గూడా తను ప ప ప లైక్ ప్రదర్శించింది. సో, ఇలాంటి ఒక ఇండియన్ కల్చరు అంటే ఇష్టమున్న ఒక పర్సన్‌ని అలా ఒక సొలిసిటర్ జనరల్‌గా నిలబడి తను గెలవడము, తర్వాత ఇప్పుడు ఆ పదవిని తీసుకోవడం అనేది అక్కడ అమెరికన్‌కి ఏమైందంటే లైక్ వాళ్ళు సహించలేకపోతున్నారు. సో, దానివల్ల ఆమె ఫ్యామిలీని బాగానే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. సో, ఏదైతేనేమి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. వాటెవర్ ఎనీవే దిస్ ఈస్ ద న్యూస్ ఫర్ టుడే. థాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బాయ్.